తెలంగాణలోని ఆ నియోజకవర్గంలో అత్తా కోడళ్ల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇద్దరూ కలిసి పొలిటికల్ ప్రత్యర్థిని గొక్క తిప్పుకోనివ్వకుండా చేస్తున్నారు. అమెరికా నుంచి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన తర్వాత అక్కడ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నేతను ఓడించి వచ్చే ఎన్నికల్లో ఆయనకు అసలు స్థానమే లేకుండా చేస్తామని సవాల్ విసురుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ పార్టీ, ఏదా నియోజకవర్గం, వారి పొలిటికల్ ప్రత్యర్థి ఎవరు? హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు. ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో అన్ని విషయాల్లో ఢీ అంటే ఢీ అంటున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి రాజకీయాల్లో 2 ఏళ్ల నుంచి హల్చల్ చేస్తున్నారు ఝాన్సీ రెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ అమెరికా పౌరసత్వం సమస్య అడ్డు రావడంతో తన కోడలు యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి ఛాలెంజింగ్ రేసులో ఘన విజయం సాధించారు. రాజకీయాల్లో పీహెచ్డీ చేశారని చెప్పుకునే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ సామ్రాజ్యానికి బీటలు బారేలా చేశారని ఇప్పటికీ నియోజకవర్గంలో చర్చించుకుంటారు. అమెరికాలో బిజినెస్ చేసుకునే ఝాన్సీ రెడ్డి పాలకుర్తి రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి హడావుడి చేస్తూనే ఉన్నారు. నియోజకవర్గంలోని చర్లపాలెంలో జన్మించిన ఝాన్సీ రెడ్డి 11 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓ సందర్భంలో కలిశారు. ఈయన సూచనతో రాజకీయాల్లోకి వచ్చి హల్చల్ చేస్తున్నారు. పాలకుర్తి గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 ఏళ్లు ఝాన్సీ రెడ్డి చేసిన రాజకీయ, సామాజిక సేవా కార్యక్రమాలపై పార్టీ పెద్దలు ఆరా తీశారని సమాచారం. అందుకే పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్న ఈమెకు టీపీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారని అంటారు. పార్టీపై నిబద్ధత, ప్రజలతో పాటు పార్టీకి చేసిన సేవలకే పోస్టు దక్కిందని ఝాన్సీ చెబుతున్నారు. అయితే పాలకుర్తి నియోజకవర్గాన్ని తాము అభివృద్ధి చేస్తుంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అడ్డుకుంటున్నారన్నది ఈమె వాదన. తాము రాజకీయాల్లో జూనియర్లమని ప్రచారం చేస్తూ తమ మధ్య విభేదాలున్నాయని ఎర్రబెల్లి చెబుతున్నారు అంటూ దీన్ని తప్పుపడుతున్నారు ఝాన్సీ రెడ్డి. కాంగ్రెస్ లోని కొందరు నేతలను మచ్చిక చేసుకుని కోవర్టులుగా వాడుకుంటూ కుట్రలు చేస్తున్నారన్నది ఈమె వాదన. పాలకుర్తి ప్రజలకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటున్న తమ కుటుంబంపై బురద జల్లటమే మాజీ మంత్రి ఎర్రబెల్లి పనిగా పెట్టుకున్నారన్నది ఝాన్సీ రెడ్డి విమర్శ. దయాకర్ రావు కుట్రలకు భయపడితే రాజకీయాలు చేయలేవంటూ తగ్గేదేలే అంటున్నారు. ఎర్రబెల్లితో పొలిటికల్ గా తేల్చుకుంటామంటూ బస్తీమే సవాల్ అంటున్నారు ఝాన్సీ రెడ్డి. టీపీసీసీ ఉపాధ్యక్షురాలి ఛాలెంజ్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల ఝాన్సీ రెడ్డి మీడియా చిట్ చాట్ లో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. తాను అమెరికాలో ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ఖర్చు కోసం డబ్బులు అడిగేవారన్న ఆరోపణలు పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లో వీరికే డబ్బులు సమకూర్చామని ఝాన్సీ చెప్పడం ఇటు బీఆర్ఎస్ తో పాటు అటు అధికార కాంగ్రెస్ కు కొంత ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల కోసం తాము పంపిన కోట్లాది రూపాయల డబ్బును ఎర్రబెల్లి దయాకర్ రావు దుర్వినియోగం చేశారని, అందుకే తాను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నది ఝాన్సీ రెడ్డి వాదన. అయితే తనకు భారత పౌరసత్వం రాకుండా అడ్డుకునేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు భారీ కుట్రలు చేశారని, తన ప్లాన్ బి విషయం తెలియక ఎర్రబెల్లి బోల్తా పడ్డారని అంటారు ఝాన్సీ. మరోవైపు పార్టీలోకి వస్తే పౌరసత్వ సమస్యను పరిష్కరిస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చినా ఝాన్సీ రెడ్డి తిరస్కరించారన్న ప్రచారం జరిగింది. ఇకపై పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు తట్టాబుట్టా సర్దుకోక తప్పదన్న ప్రచారం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో పాలకుర్తి మహిళలకు రిజర్వ్ అవ్వచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే 2028 ఎన్నికల్లోనూ యశస్విని రెడ్డి ఇక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో స్థానం చూసుకోక తప్పదు. మరోవైపు వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయాలన్న ప్లాన్ లో ఝాన్సీ రెడ్డి ఉన్నారు. మహిళకు రిజర్వ్ అయ్యే మరో స్థానం నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఆలోగా పౌరసత్వ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావంతో ఉన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు. ఝాన్సీ రెడ్డి రాజకీయాల్లోకి రావడంతో పాలకుర్తిలో పరిణామాలు కొంతవరకు మారాయి. అంతకుముందు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిందే వేదం అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇది ఎర్రబెల్లికి మింగుడు పట్టలేదు. అందుకే అత్త, కోడలు ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డిపై బురద జల్లుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పాలకుర్తి పాలిటిక్స్ లో ఫ్యూచర్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.